హలో అండి. అందరికీ నమస్తే. ఇంకా ముందు వీడియోలో చెప్పా కదా! గోరింటాకు ఎలా పండుతుందనేది చూపిస్తా అని చెప్పేసి. చాలా బాగా అయితే పండింది. ఇంకా పెళ్ళికి ముందయితే నాకు ఎప్పుడు ఇంతగా ఎర్రగా పడలేదనమాట. ఇంకా పెళ్ళయినంక ఫస్ట్ టైమ్ ఇట్లాగా గోరింటాకు నాకు చాలా ఎర్రగా పడింది. భలే హ్యాపీగా అనిపిచ్చింది దాన్ని చూస్తే. ఇంకా మార్నింగ్ పనులైతే కంప్లీట్ అయిపోయాయన్నమాట. ఇంకా ముగ్గయితే వేస్తున్నాను. ముగ్గు వేసుకోవడానికి కొంచెం ఆకిలి ఆరిన తర్వాతే వేసుకుంటాను. వాకిలి ఆరపోతే ముగ్గు అనేది కనిపించదు కదా! అందుకోసమని వాకిలి పూర్తిగా ఆరాక ముగ్గయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మా పెద్దోడైతే నాకు ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నాడనమాట. "ముగ్గు చాలా బావుంది మమ్మీ. మంచిగా ఏస్తున్నావు" అని జెప్పేసి. నాకైతే పెద్దగా ముగ్గులైతే రావు. ఇంకా కొంచెం మెలకల ముగ్గులు నేర్చుకోవడానికి, చూడ్డానికి బావుంటాయని చెప్పేసి ఎక్కువగా అవే వేస్తున్నాను. ట్రై చేస్తున్నాను. చిన్న చిన్న ముగ్గులు కూడా నేర్చుకున్నాను. నాకు వచ్చినవి పర్ఫెక్ట్‌గా కాకపోయినా నాకు వచ్చినట్టుగా నేనైతే ముగ్గులైతే వేస్తున్నాననమాట. ఇంకా 2 డేస్ నుంచి వర్షమైతే పడింది. ఇంకా వర్షం పడ్డందుకు వాకిలైతే మొత్తం రాళ్ళైతే తేలాయి. మొత్తం వాకిలి మొత్తం చిందరవందరగా అయిపోయిందనమాట మట్టి మొత్తం. చూసారు కదా! ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ రాళ్ళు అయితే మొత్తం పైనికి వచ్చేసాయన్నమాట. ఇంగా ఈ ముగ్గయితే 6 చుక్కలు, 2 వరుసలు, మళ్ళీ 2 వచ్చే వరకు సింపుల్‌గా, ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి టైం ఉన్నప్పుడు. ఇంకా సైడ్ బార్డర్స్ మనకు పెద్దగా రావు. ఇంగా వచ్చిన వాటితోనే అట్లాగా అడ్జస్ట్ అయితే అవుతున్నాను. చూసేయండి ఎంత చిన్నగా ఏస్తున్నానో సైడ్ బార్డర్స్. నాకు పెద్దగా రావన్నమాట. ఇంగ వచ్చిన వాటితోనే రోజు ఇవే వేస్తా అనమాట. ఇంకా పాలు అయితే చల్లారబెట్టాలి మా చిన్నోడికి. వాడు ఇంకా లేవలేదు. వాళ్ళేసేసరికి పాలు చల్లారాలని జెప్పేసి వాటరయితే తీసుకెళ్ళి చల్లారపెట్టేసిన. 2 చేతులకు చూపించా కదా! ఒక సైడు చెయ్యికి పెట్టుకున్నాను. ఇంకొక సైడు చూపించాను. ఇంగా ఇక్కడ ఇంతకుముందు మా పెద్దోడున్నాడు గదా! నా దగ్గర. వాడేమంటుండంటే, "నా మైదాకే ఎర్రగా పడ్డది మమ్మీ నీకంటే గూడా" అని చూపిస్తుండు. కాకపోతే వానికంటే నాదే బాగా ఎర్రబడ్డదనమాట. ఇంకా బోళ్ళయితే తోమేస్తున్నాను. ఈరోజు వెదర్ అయితే చాలా బావుంది. 2 డేస్ నుంచి సీరియల్‌గా వర్షం పడింది. ఈరోజు పడలేదనమాట. అందుకోసమని కొంచెం అలాగే ఇంకా మబ్బు మబ్బులానే ఉందనమాట. ఇంకా బోళ్ళయితే తోమేస్తున్నాను. బోళ్ళు కొంచెం ఎక్కువనే పడతాయి. ఎందుకంటే నలుగురివి అన్ని వస్తువులు వాడి ఉంటారు కదా! నలుగురం వాడిన వస్తువులు బాగా అయిపోయాయనమాట. ఇంకా మా బావతోని నేను మైదాకు పెట్టుకునేటప్పుడే అన్నాననమాట. "ఇది మంచిగా ఎర్రబడితే నువ్వు మంచోడివి. మామూలుగా ఎర్రబడితే నువ్వు మంచోడిని కాదు బావ" అని చెప్పిన. ఇక్కడ బానే ఎర్రబడ్డది. నువ్వు మంచోనివి అని చెప్తున్నా అనమాట. మా బావ అయితే నవ్వుకుంటూ వెళ్ళిపోతుండు. ఇంకా బోళ్ళయితే సింక్‌లో వేయాలి అది తట్టులో వేయాలి కదా! ఆ తట్టు అయితే బోళ్ళు అట్లనే ఉన్నాయన్నమాట. నైట్ తోమినయి. అవి సెల్ఫ్‌లలో సదరలేదు. ఇంగా సౌండ్‌కి చిన్నోళ్ళు లేస్తాడేమో అని చెప్పేసి సైలెంట్‌గా తోమే బోళ్ళుంటేనే అవి మాత్రమే పట్టుకొనొచ్చి బోళ్ళయితే తోముతున్నాను. ఇంగా బోళ్ళు తోముడు అయిపోయింది. కడుగుతున్నానన్నమాట. 2 డేస్ నుంచి వర్షం పడిందని చెప్పా కదా! ఇంకా పిల్లలిద్దరికీ, నాకు కొంచెం పిల్లలకైతే చాలా అయింది జలుబు. ఇంకా నాకైతే కొంచెం దగ్గొస్తుందనమాట. ఇంకా పిల్లలకిద్దరికీ సిరప్స్ అయితే వేస్తున్నాను. నెబులైజేషన్ కూడా పెడుతున్నాను. ఇంకా పిల్లలున్నప్పుడు నెబులైజర్ అవసరం ఉంటుంది కదా! అని చెప్పేసి నెబులైజర్ కూడా తీసుకున్నాము. ఇంట్లో మనకు కొంచెం వాళ్ళకి కోల్డ్ అనిపించినప్పుడు, బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనిపించినప్పుడు పట్టొచ్చు కదా! అని చెప్పేసి నెబులైజేషన్ పెట్టనీకి నెబులైజర్ కూడా తీసుకున్నాననమాట. ఇంగా బయట పని కంప్లీట్ అయిపోయింది. ఇల్లయితే ఊడ్చుకోవాలి. ఈ బెడ్ సందులోకి వెళ్ళనీకి ప్లేస్ లేదనమాట. అందుకోసమని ఓన్లీ చీపురలా పెట్టేసి ఒక్కసారి ఊడ్చేసుకుంటాను. ఎప్పుడైనా ఇల్లు డీప్ క్లీన్ చేసినప్పుడు ఇంకా బెడ్ కిందికి వెళ్ళి కూడా ఊడ్చేసి అంతా డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. ఇంకా 2, 3 డేస్‌లో చేయాలి డీప్ క్లీనింగ్. ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా! ఇంట్లో కూడా కొంచెం బూజు పట్టినట్టుగా ఉన్నాయి. సెల్ఫ్‌లన్నీ కూడా పైన ఆహ్, వాల్స్ గూడా అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి ఒకరోజు చూసుకొని. ఇల్లయితే ఊడ్చేసుకుంటున్నాను. కొంచెం ఇంకా పైన బెడ్ షీట్స్ అవన్నీ సర్దలేదు. ఇది ఊడ్చిన తర్వాత బెడ్ షీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా పిల్లలు పడుకొని ఉంటారు కదా! వాళ్ళని డిస్టర్బ్ చేసుడు ఎందుకని చెప్పేసి బెడ్ షీట్స్ అయితే ఏం ఫోల్డ్ చేయలేదు. ఇంకా పిల్లలు బయటికెళ్ళిపోయారు కాబట్టి ఇంకా బెడ్ షీట్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను.
బెడ్ నీట్‌గా కనిపిస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. బెడ్ కొంచెం మెస్సీగా ఉంటే చూడ్డానికి బావుండది. మళ్ళీ నా దృష్టి మొత్తం వీటి మీదకే పోతది. అదంతా మెస్సీగున్నది. క్లీన్ చేయాలి, మడత పెట్టుకోవాలని జెప్పేసి కొంచెం మైండ్ మొత్తం వీటి మీదనే ఉంటదనమాట. దాదాపు ఆడవాళ్ళందరికి అట్లనే ఉంటదనుకుంటా. బోళ్ళు కనుక బాగుంటే బోళ్ళ మీదకి బోళ్ళు తోమాలని వాటి మీదకి, బట్టలు మడత పెట్టేటివి ఉంటే మడత పెట్టాలి, బట్టలు ఫోల్డ్ చేసి నీట్‌గా పెట్టుకోవాలని వాటి మీదకి ఊకే అట్లనే మైండ్ ఉంటానే ఉంటది దాదాపు అందరికి కూడా. అయితే అంతకుముందు ఇటు తల పెట్టి అటు సైడ్ పడుకునేవాళ్ళము. కాకపోతే కొంచెం గాలి వస్తలేదు. ఫ్యాన్ మిడిల్‌లో ఉంది గదా! బెడ్ సైడ్‌కుంది గదా అని చెప్పేసి ఇటు సైడ్ తల పెట్టి ఇటు సైడ్ అయితే పడుకుంటున్నాము. ఇంకా ఈరోజు కొంచెం ఉప్మా అయితే చేద్దామనేసి అనుకుంటున్నా. ఇంకా మార్నింగు బాబుకి ఉప్మా చేసి బాక్స్‌లో పెట్టేసి, ఇంకా మేము కూడా అదే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా చేసేస్తే, ఆఫ్టర్‌నూన్ వరకు ఏదైనా కర్రీ చేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నా. మా పెద్దోడికి కూడా బాక్స్‌లోకైతే పెట్టియాలి. ఇంకా కొంచెం వాడిని పంపిస్తే నాకు కొంచెం పని చేసుకోనికి ఈజీగా ఉంటుంది. ఇంకా మా బావ ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు పట్టుకోనికైతే బావుంటాడు. కొంచెం నాకు ఫాస్ట్‌గా పని చేసుకోనికి అవుతుందనమాట. ఇంకా బయటకెళ్ళొచ్చేసరికి రవ్వ మొత్తం కొంచెం అడుగంటినట్టుగా అయింది. గ్యాస్ మీద ఏదన్నా పెట్టి మనం బయటకు అటు ఇటు పిల్లలు దగ్గరికెళ్ళేసరికి గ్యాస్ మీద ఉన్నది మొత్తం మాడిపోతదనమాట. అప్పుడప్పుడు అట్లనే అయిపోతది. అది మిస్టేక్‌లో నేను అది ఆఫ్ చేసినా అని చెప్పేసి అనుకుంటా అది మాడిపోతూనే ఉంటది. ఇట్లా 2, 3 టైమ్స్ జరిగిందనమాట. ఇంకా ఉప్మా అయితే చేస్తున్నా. ఉప్మా ఎప్పుడు చేసినా సరే ఫస్ట్ అయితే రవ్వ అయితే మంచిగా వేయించుకుంటా అనమాట. టేస్ట్ బావుంటుంది. ఇంకా మనం ఉప్మా చేసిన తర్వాత అది కొంచెం మంచిగా క్రిస్పీగా అవుతుంది గదా! అది తొందరగా కుక్ అయిపోతుందనమాట. ఇంగ ఉప్మా చేసేసి బాక్స్ కట్టేసి పెద్దోడినైతే పంపించేసిన. ఇక్కడ ఏమైందో తెల్వదు. ఇట్లా బ్లాక్‌గా అయిపోయింది. ఈ మధ్యలో లైట్ పురుగులైతే చాలా కుడుతున్నాయన్నమాట. ఎప్పుడు కుడుతున్నాయి, ఎట్లా కుడుతున్నాయో తెల్వదులే గానీ, అవి మరకలైతున్నాయి. అప్పుడు అర్థమైతుంది ఇక్కడ లైట్ పురుగు కుట్టిందని జెప్పేసి. స్కూల్ అన్నం తిన్నావా? తిన్నా. ఏబిసిలు రాసుకున్నావా? రాసుకున్నా. కొట్టినవా ఎవరినన్నా? కొట్టినవా? కొట్టొద్దని చెప్పినా కదా? కొట్టినవా? కొట్టొద్దు. నీ ఫ్రెండ్స్ ఉండరు కదా? ఉన్నారా? నువ్వేం చెప్తున్నా? ఓ తాత 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 మా పెద్దోడైతే స్కూల్‌లో ఎవరినో ఒకరిని కొడుతుండట. టీచర్ కంప్లెయింట్ చేసిందనమాట. అందుకే ఫస్ట్ వచ్చాక తిన్నావా? ఎవరినైనా కొట్టావా? అని అయితే అడుగుతున్నా. తర్వాత ఇంకా హోంవర్క్ గురించి అడుగుతున్నా అనమాట. ఇంకా చిన్నోడికైతే ఇప్పుడిప్పుడే మాటలొస్తున్నాయి. ఇంకా ఇవాళ షాపింగ్ వెళ్దాం అనుకున్నాం. మా బావ అయితే ఇంక వస్తలేడు. రేపు మా పెద్దోడు బర్త్డే ఉంది. మరి డ్రెస్ ఎప్పుడు తీసుకుంటాడో ఎప్పుడు పోడో తెలియదు. వచ్చినాక షాపింగ్కి అయితే పోవాలి. మా బావ అయితే వచ్చిండు. ఇంకా రెడీ అయితే అయిపోయాము షాపింగ్‌కెళ్ళనీకి. నేనైతే ఇట్లాగా డ్రెస్ అయితే వేసుకొని రెడీ అయిపోయాను. మా పెద్దోడు చూడుర్రి ఎట్లా ఉరకత్తుండో షాపింగ్‌కి పోదాం డారా అంటే మంచిగా ఉరకత్తున్నాడు చూడుర్రి. ఇంకా వచ్చినాక ఎటు పోదామని చెప్తే అస్సలు చెప్పడు. ఇంకా లాస్ట్‌కైతే నేనే చెప్పినానన్నమాట. సుల్తానాబాద్ పోతున్నాం నీకు డ్రెస్ తీసుకోనికి బర్త్‌డేకి అని చెప్పినాం. చెప్పిన వాళ్ళే ఇంక సరే పోదాం పా మమ్మీ మరి తమ్ముడు ఎక్కడ ఉంటాడంటే ఇక వాళ్ళ అక్కయ్య దగ్గర ఇచ్చేసి పోదాం అని చెప్పేసి అనుకున్నాం. బయలుదేరిపోయామన్నమాట. ఇంకా వెదర్ చూసిర్రా ఎంత బాగుందో. ఇంకా వర్షం అయితే పడుతుంది. అటు మబ్బు మొత్తం కిందికి బ్లాక్ గా ఉంది కదా, అటు సైడ్ అయితే వర్షం పడుతుందన్నమాట. ఇంకా మా సైడ్ అయితే పడట్లేదు. చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి కానీ పడతలేదు ఇటు సైడ్. ఇంకా 2 డేస్ అయితే ఫుల్ భారీ వర్షం పడింది. డే మొత్తం ఏం చేయలేదు, ఇంట్లోనే ఉన్నామన్నమాట. ఇంకా షాప్ కైతే వచ్చేసాము. రెగ్యులర్ గా మేము తీసుకునే షాప్ లోనే తీసుకుంటాము. ఇంకా అక్కడైతేనే డ్రెసెస్ బాగుంటాయి. ఇంకా వాళ్ళు రేట్ కూడా కొంచెం మా కోసం అని తగ్గించుతారు కాబట్టి అందులోనే తీసుకుంటాం. ఇంకా పెద్దోడికి 2 నైట్ ప్యాంట్లు ఇంకొక డ్రెస్ అయితే బర్త్‌డేకి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఇదైతే క్లాత్ బాలేదు. లైక్రా అన్నారు కానీ బాలేదన్నమాట. అందుకోసమని కాటన్‌వి తీసుకుందాం అని చెప్పేసి కాటన్‌వి అయితే తీసుకున్నాము. ఇప్పుడు కొంచెం వర్షాకాలం, చలికాలం దోమలు ఎక్కువగా ఉంటాయి కదా, ఇంకా కాళ్ళకి కుడితే కొంచెం మనకి ఇన్ఫెక్షన్, ఫీవర్స్ వస్తా ఉంటాయి కదా అని చెప్పేసి 2 నైట్ ప్యాంట్లు అయితే తీసుకున్నాము. ఫుల్ వేయాలని చెప్పేసి. ఇంకా ఒకటి బ్లాక్ కలర్‌ది, ఒకటి యాష్ కలర్‌ది అయితే తీసుకున్నాం అన్నమాట. 2 నైట్ ప్యాంట్లు ఇంకొక డ్రెస్ అయితే తీసుకున్నాం. మొత్తం బిల్ ఎంత అయ్యి ఉంటుంది గెస్ చేయండి మీరైతే.
పిల్లలకి ఎక్కువగా డ్రెస్సులు అయితే తీసుకోము. ఓన్లీ బర్త్‌డేకి ఇంకా ఒక దసరాకి మాత్రమే తీసుకుంటాము. ఇంకా సంవత్సరానికి 1, 2 సార్లు కాబట్టి ఖచ్చితంగా బర్త్‌డేకి అయితే తీసుకుంటామనమాట. ఇంకా ఇదైతే షాప్ మొత్తం ఇట్లాగా ఉంటుందనమాట. ఇంగా ఇక్కడ కొన్ని డ్రెసెస్ కూడా ఉంటాయి. ఇందులో లేడీస్ వేర్. నెక్స్ట్ వ్లాగ్‌లో బర్త్‌డే గురించి చెప్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.